వీడియో ఆగిపోయిందా? అవలేదు. మీ అపారమైన ప్రేమ, మీ వాత్సల్యము, మీ దయ మమ్మల్ని కాచి నడిపించి నాయన మీ సన్నిధానంలో మమ్మల్ని నిలువబెట్టి మీ కొరకు జీవించడానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. ఈ పునరుద్ధాన దినాన కొద్ది నిమిషాల వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మాకు దయచేయండి. చేరువచ్చిన బిడ్డలు వినగలగడానికి, ఆలోచించడానికి, ఓపికతో కూర్చోడానికి మీ శక్తిని అనుగ్రహింపచేసి నడిపించమని, నన్ను మరుగు చేసి పూర్తిగా మీరే మాట్లాడి సహాయం చేయమని, కృప చూపించమని క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క పేరట చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికి వందనాలు. దేవుని యొక్క లేఖనాలను పరిశీలన చేద్దాం. ఈరోజు సమాజంలో ఒక విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. ఏంటంటే, సర్పపు కాటికి క్రైస్తవులు ఏమయ్యారంటే కనుక బలైపోయారు. సాతాను సర్పకాటికి క్రైస్తవులు బలైపోయి దానికి విరుగుడిని తీసుకుందామని కానీ, లేకపోతే దానికి ఏం చేద్దామన్న ఆలోచన కానీ లేదు. యేసుక్రీస్తు వారి మాటలు పక్కన పెట్టేసి సొంత నిర్ణయాల మీద, సొంత ఆలోచనల మీద సంఘాన్ని స్థాపించడానికి ఈరోజు యావత్ క్రైస్తవ పెద్దలు లేదా పాస్టర్లు, యావత్ క్రైస్తవ నాయకులు ఏం చేస్తున్నారంటే కనుక సన్నాహాలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇంకా ఇప్పటి నుంచే కనుక రాజకీయ వ్యవస్థను క్రైస్తవ సంఘాలకు చూపించడానికి లేదా క్రైస్తవం మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటి నుండి అంటే కనుక ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన నాటి నుంచి. అంటే దేవుని యొక్క నిర్ణయాలకు, దేవుని యొక్క ఆలోచన అనేది అంతా కూడా ఏం చేశారంటే కనుక గాలికి వదిలేశారు. గాలికి వదిలేసి దేవుడు చెప్పిన విషయాలన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇదిగో రాజకీయ పరంగా మనకనేది ఒక అండ ఉండాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవులకి ఏ గొడవలు జరిగినా, ఏ అల్లర్లు జరిగినా మనకు సపోర్ట్ అనేది లేదు. సపోర్ట్ అనేది లేదు కాబట్టి మనం ఏం చేయాలంటే కనుక మనమంటూ కొన్ని పార్టీలు ఏర్పాటు చేసుకోవాలి. మనకంటూ క్రైస్తవ పార్టీలు ఉంటే కనుక, నాయకులు ఉంటే కనుక మన గురించి గళవెత్తుతారు, మాట్లాడతారు అని ఒక లేని లేదా పనికిరాని ఒక నిర్ణయాలను దేవుని నిర్ణయాలుగా తీసుకుని వస్తున్నారు. ఈ విషయం కొరకు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడంటే కనుక ఆ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, రాజకీయ అండ కావాలనుకుంటున్నారు కానీ దేవుని యొక్క అండతో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తితో మరి అపోస్తులు ఏం చేశారనేది ఆలోచన మాత్రం లేదు. అవి పక్కన పెట్టారు. రాజకీయపరమైన ఆలోచనను ఆగిపోయిందా అని ఒక లేని లేదా పనికిరాని ఒక నిర్ణయాలను దేవుని నిర్ణయాలుగా తీసుకుని వస్తున్నారు. ఈ విషయం కొరకు మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. దేవుడు ఒక విషయాన్ని బైబిల్ గ్రంథంలో చెబుతున్నాడంటే కనుక ఆ విషయాలన్నీ కూడా మనం ఏం చేయాలంటే కనుక జాగ్రత్తగా ఆలోచించాలి. ఒకటి, రాజకీయ అండ కావాలనుకుంటున్నారు కానీ దేవుని యొక్క అండతో, దేవుని యొక్క బలముతో, దేవుని యొక్క శక్తితో మరి అపోస్తులు ఏం చేశారనేది ఆలోచన మాత్రం లేదు. అవి పక్కన పెట్టారు. రాజకీయపరమైన ఆలోచనను ఆగిపోయిందా? వీడియో ఆగిపోయిందా? అవలేదు. రాజకీయపరమైన ఆలోచనని మనుషులకు చూపించాలన్న ఉద్దేశాలతో, మైండ్లో నూరిపోయాలన్న ఒక ఉద్దేశాలతో దేవుని వాక్యాన్ని కనుమరుగు చేసేస్తున్నారు. ఇదంతా ఏంటంటే కనుక
సర్పపు యొక్క కాటు, సర్పపు యొక్క కాటు. దేవుని లేఖనాలను పరిశీలిస్తే కనుక యేసుక్రీస్తు ప్రభులు వారు అన్న మాటలను విందాం. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలను బైబిల్ గ్రంథంలో నుండి చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 10వ అధ్యాయము, త్వరగా తీయండి, చాలా రిఫరెన్స్లు ఉంటాయి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపునట్టుగా నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులై యుండుడి అంటున్నాడు యేసుక్రీస్తు వారు చెబుతూ అపోస్తులకు, ఇదిగో నేను మిమ్మల్ని ఎక్కడికి పంపుతున్నానంటే కనుక పూల పాన్పుల దగ్గరికి పంపించట్లే. నేను మిమ్మల్ని పంపించగానే అందరూ మిమ్మల్ని సన్మానించి దండలేసి స్వాగతం పలికేవారి దగ్గరికి పంపట్ల. క్రైస్తవ్యాన్ని లోకము లెక్క చేయదు, పట్టించుకోదు. లోకం ఎలా ఉందంటే తోడేళ్ల మాదిరిగా ఉంది. ఇంకా ఆయన చెప్పిన మాటలు మనం ఇంకా చూడగలిగితే కనుక, అధికారము గురించి మనం చూడగలిగితే కనుక ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 19వ వచనం. పట్టణమందు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారం అంటున్నాడు. పట్టణమందు 10 మంది అధికారులు ఉన్నారు. మనకి ఏదైనా సమస్య వచ్చింది, వెళ్ళి అడిగామనుకోండి, చూద్దాంలే, చేద్దాంలే అంటారు. ఇట్లా దేవుని కలిగిన మనలను లోకం ఏం చేయదంటే అంగీకరించదు. మనకు సపోర్ట్ అనేది ఉండదు. 10 మంది అధికారుల కంటే జ్ఞానమే ఎక్కువై, జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువ ఆధారమగును అన్నాడు. జ్ఞానమై ఉన్న యేసుక్రీస్తు వారే క్రైస్తవుడికి ఏమవ్వాలంటే కనుక ఆధారం అవ్వాలి, మూలం అవ్వాలి, ముఖ్యం అవ్వాలి. ఇంకా మత్తయి సువార్త 20వ అధ్యాయము, 25వ వచనం. గనుక యేసు తన యొద్దకు పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు, వారిలో గొప్పవారు వారి మీద అధికారులు చేయుదురు, మీకు తెలియను అంటున్నాడు. చూడండి, ఇక్కడ అన్యజనులలో ఏమన్నాడు? అన్యజనులు అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. ఇక్కడ ప్రత్యేకంగా క్రైస్తవుల కంటే ఏ యొక్క ఎసులుబాట్లు లేవు అధికారం చేయడానికి లేదా పార్టీ పెట్టడానికి. దేవుడు క్రైస్తవులకి ఏ అధికారం ఇవ్వాల? లోకం మీద అధికారం చేయడానికి, లోకం మీద పరిపాలన చేయడానికి ఏ అధికారము కూడా మనకి ఇవ్వాల. అందుకే అక్కడ ప్రత్యేకంగా మాట్లాడితే ఏమన్నాడంటే ఆయన, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వము చేయుదురు. అన్యజనులలో ప్రభుత్వం చేయుదురు. ప్రభుత్వము, అధికారం అనేది అన్యజనులకు మాత్రమే ఉంది. దేవుని ఎరగని ప్రజలకు మాత్రమే ఉంది. ఎందుకు దేవుని ఎరగని ప్రజలకు ఉందంటే కనుక యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 15వ వచనం. రాజుగా చేయుటకు వారు వచ్చి ఆయన బలమంతం పెట్టబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళిపోయారు.
యేసుక్రీస్తు వారు ఉన్న ఆ రోజులలో ఇదిగో చాలామంది రాజులను చూశారు ప్రజలు, చాలామంది అధికారులను చూశారు. ఈయన ఎంత సౌమ్యుడు, ఈయన ఎంత నెమ్మదస్తుడు, ఈయనకిలా పరిపాలిస్తే బాగుంటుందని అప్పటి ప్రజలు ఆలోచించారు. ఈయన రాజుగా ఉంటే గనక మనకే కొదువ ఉండదు. ఆహారం కావాలంటే గనక ఎక్కడికి వెళ్ళి ఆ దేశానికి వెళ్ళి ఈ దేశానికి వెళ్ళి అడిగి తీసుకురాడు. నేరుగా చేతులు పైకెత్తి ప్రార్థన చేసి 5,000 మంది 60,000 మంది చూడ్డం ఆహారం పెట్టేస్తాడు. ఈయన మనకు రాజుగా ఉంటే బాగుంటుంది, ఈయన మనకు అధికారిగా ఉంటే బాగుంటుంది, కాబట్టి ఈయన మనం రాజుగా చేసుకుందామని నిర్ణయించుకున్నారు. కానీ అప్పటి యేసుక్రీస్తు వారు అధికారమును అధికారిగా చేస్తారనగానే కొండకి ఈయన ఏం చేశాడంటే పారిపోయాడు. ఇంకా మత్తయి సువార్త 5వ అధ్యాయం 12వ వచనం. సంతోషించుడి, ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలము అధికమగును, ఎలాగు వారు మీరు పూర్వమందు ప్రవక్తలను హింసించిరి అంటున్నాడు. ఇక్కడ హింసపడితే బాధపడితే ఏం చేయమన్నాడంటే ప్రభుత్వం మీద తిరగబడండి అంటలా, సంతోషించండి. 11వ వచనం కూడా చదువు. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా, నిజంగా కాదు అంటే మనం చేసి కాదు, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇదేంటంటే బాబు, యేసుక్రీస్తు వారు బాధలు వచ్చినా శ్రమలు వచ్చినా ఎదురు తిరగమంటలా ఏమంటాడు? సంతోషించండి, సంతోషించి ఓర్చుకోండి, ఆనందించండి అంటున్నాడు. ఈరోజు క్రైస్తవంలో స్ట్రాంగ్ క్రైస్తవులు లేరు, వీక్ క్రైస్తవులే ఉన్నారు. అంటే బలమైన క్రైస్తవులు లేరు, బలంగా తయారవుతే కనుక క్రైస్తవులు ఏం చేస్తారంటే కనుక దేవుని మాటలే చూస్తారు, దేవుని ఆలోచననే వింటారు. దేవుని మాటలు ఏం చేయారంటే పక్కన పెట్టరు. దేవునికి బలముగా నిలబడేవారు కావాలి. చూడండి, ఒక కమ్మరివాడు సుత్తి తీసుకుని ఏం చేస్తాడంటే ఆ ఇనుపు వస్తువును కొడుతుంటాడు. ఆ సుత్తి ఆ పై భాగం అంతా కూడా ఇనప కలర్గానే ఉంటుంది. కొడుతున్న ఆ ఎక్కడైతే కొడుతుంటారో ఆ సైడు ఎలా ఉంటుందంటే కనుక నునుపుగా స్టీల్గా కనబడుతుంది. ఎప్పుడు దెబ్బలు తగులుతూ ఉంటాయి కదా, అది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే ఆ కాలిన వస్తువులను కొట్టి 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 నునుపైపోతుంది. ఒకవేళ అదే వస్తువు వాడకుండా అలా పక్కన పడేస్తే కనుక ఏమవుతుందంటే తుప్పట్టేస్తుంది, మరలా బఠానీలకో జీల్లోడికో వేయాల్సి వస్తుంది. కానీ వాడటం వల్ల ఆ వస్తువు ఏమవుతుందంటే కనుక బాగా మెరుగవుతుంది. అనేకమైన వాటిని ఏం చేస్తుందంటే కనుక ఒక సాధనాలుగా చేస్తుంది, కొడవలుగా, కత్తిలుగా, అనేక వస్తువులకి పదును పెడుతుంది. అది కూడా ఏమవుతుందంటే బలమైందిగా తయారవుతుంది. కానీ ఈరోజు అలా తయారవ్వాలని లేరు, సోమరపోతులు అవ్వాలనుకుంటున్నారు. అలా తయారవ్వాలనుకోవట్ల. క్రైస్తవంలో దేవుని దగ్గరికి లేదా క్రీస్తు వైపుకి ఏమవ్వాలంటే కనుక శ్రమలలో మనం ఏమవ్వాలంటే కనుక సువర్ణంగా మారాలంటాడు అపోస్తుడైన పౌలు గారు. మీరు సువర్ణంగా మారండి. బంగారము పుటము వేయబడినప్పుడు సువర్ణము శుద్ధ సువర్ణముగా ఎలా మారుతుందో అలా మారాలంటాడు. ఇక్కడ అదే విషయాన్ని చెప్తున్నాడు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీకు ఫలం ఎక్కువ అవుతుంది. పరలోకమందు మీకు ఫలం కావాలి. ఆ ఫలం ఏమవుతుందంటే కొంచెం పెరిగిపోతుంది. కానీ అక్కడ పెరగటం కాదు, ఇక్కడ మా మీద ఎవరైనా చేయేస్తే, ఇక్కడ మా మీద ఎవరైనా నోరెత్తితే,
మేము వారికి మాటకి సమాధానం చెప్పి వారిగా తయారవ్వాలనుకుంటున్నారు. చూడండి, యూట్యూబ్ చూస్తే కనుక అన్నీ ఇవే. క్రైస్తవంలో క్రీస్తు చెప్పిన మాటలన్నీ కూడా ఏం చేస్తారంటే గాలికి వదిలేసి సొంత నిర్ణయాల మీద లేదా ఇసుక మీద పునాది వేయాలని ప్రయత్నం చేస్తున్నారు. చూద్దాం, ఇంకా దేవుడు చెప్పిన మాటలో బైబిల్ గ్రంథంలో ఉన్న ఇంకా విషయాలు చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందే విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచండి. మీరు హృదయాలు కలవరపడద్దు. ఇదిగో అక్కడ అల్లర్లు జరుగుతున్నాయి, ఇక్కడ చర్చిలు కూల్చేస్తున్నారు, ఇక్కడ క్రైస్తవులను కొడుతున్నారు. కలవరపడద్దు. ఇదిగో అక్కడ హింస పెడుతున్నారు, ఇక్కడ ప్రార్థన జరగనివ్వటల్లా. కలవరపడొద్దు. నా యందు విశ్వాసముంచండి. లేదు, మనం ఏకమయ్యి ఒక పార్టీ పెడితే కనుక మనకంటూ కొన్ని హక్కులు ఉంటాయి, వాటి కోసం పోరాడదాం అంటున్నారు. ఆయన చెప్తున్నది ఏంటి? మీ హృదయాలను కలవరపడనియొద్దు, ఏది జరిగినా గాన దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నా యందు విశ్వాసముంచండి. ఇది పోయింది. దేవుని మీద విశ్వాసముంచే రోజులు ఏమైనా అంటే కనుక పోయినాయి. ఏదైనా కావాలంటే కనుక ఏం చేయాలి? నొక్కడమే. ఏ డౌట్ కావాలన్నా కానీ నొక్కడమే, టైప్ చేయడమే. ఏ అనుమానం కావాలన్నా టైప్ చేసే జీవితాలు అయిపోయినాయి. లేదా ఎవరికైనా ఫోన్ చేసి అడిగే జీవితాలు అయిపోయినాయి. ఇదిగో ఇలా జరిగింది, ఏం చేద్దాం? ఇదిగో పలానా చోట ఇది జరిగింది, ఏం చేద్దాం? ఇదిగో క్రైస్తవంలో ఇదిగో బలమైన ఒక స్థాపించిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళైతే కనుక మనకి ఏదో సలహా ఇస్తారు, వాళ్ళకి ఫోన్ చేస్తే కనుక వాళ్ళు వచ్చి మనకి సపోర్ట్ ఇస్తారనుకుంటున్నారు. ఈరోజు క్రైస్తవంలో కొన్ని శాఖలుగా ఉన్నవి. ఏదన్నా గొడవలు జరిగితే, ఏదైనా ఇబ్బందులు అవుతే కనుక వాళ్ళు వచ్చి మేము సపోర్ట్ చేస్తాం, క్రైస్తవంగా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మేము సపోర్ట్ చేస్తామంటున్నారు. వాళ్ళకి కాల్ చేస్తే కనుక వచ్చి ఏదో వాళ్ళకి కావాల్సిన వీడియో మాట్లాడుకుని ఫేస్బుక్లో యూట్యూబ్లో సర్కిల్ చేసుకుంటున్నారు. ఇది ఇలా పలానా సహోదరుడికి ఇలా గొడవ జరిగింది, చర్చి మీద అల్లరి జరిగింది, ఇదిగో దీన్ని మనం ఖండిస్తున్నాం, ఇదిగో చాలా బాధాకరమైన విషయం, ఇదిగో ఈ సహోదరుడికి సహాయం చేయండి, ఇలా చేయండి అని మాట్లాడుతున్నారు. ఇవన్నీ చేస్తున్నారు, కానీ యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం మాత్రం ఉంచట్లా. దానికంటే ముఖ్యముగా ఇదిగో సపోర్ట్ చేసే వాళ్ళకి ఫోన్ చేసే బదులు వాళ్ళకంటే గొప్పవాడైన యేసుక్రీస్తు వారిని ఏం చేశారంటే పక్కకు పెట్టేస్తున్నాం. ఎవరికి ప్రార్థన చేయాలో లేదా ఎవరిని అడగాలో, ఎవరికి మనక బాధను విన్నవించుకోవాలో, ఈ విషయాలన్నీ కూడా ఏం చేస్తున్నారంటే పక్కకి వెళ్ళిపోతున్నాయి. నా యందును విశ్వాసముంచండి. మీ హృదయాలు కలవరపడేటప్పుడు, కలవరం అనేది ప్రతి మనిషికి వస్తుంది. ఆ కలవరం వచ్చేటప్పుడు యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం అనేది వెళ్ళనివ్వకుండా చేస్తున్నారు. మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చిందా, ఇదిగో పలానా వాళ్ళని సంప్రదించాలి. మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చిందా, పలానా వారిని అడగాలి, ఫోన్ చేయాలి. లేదా మనకి ఏదైనా సమస్య వచ్చిందంటే దీనికి కావాల్సింది ఏం చేయాలంటే కనుక యూట్యూబ్లో నెతకాలి, సెర్చ్ చేయాలి. యేసుక్రీస్తు వారి మీద మాత్రం విశ్వాసము లేకుండా సాతాను ఏం చేసిందంటే కనుక ప్రతి సేవకుని రోజు ఖర్చేస్తుంది. మరి మనకు సపోర్ట్ లేదు కదంటే, మన పక్షాన న్యాయం ఉన్నా కానీ మాట్లాడదంటే మాట్లాడరు. మన పక్షాన న్యాయమున్నా నిజమున్నా మాట్లాడరు, లేదా మనకి సపోర్ట్ ఉండదు. ఎందుకు మనకి సపోర్ట్ ఉండదంటే మనకి లోకాధికారి
లేడు. అందుకే యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, ఇదిగో మీకు లోకాధికారి వచ్చున్నాడు అంటాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 30వ వచనం. ఇకను మీతో విస్తరించి మాట్లాడను, లోకాధికారి వచ్చుచున్నాడు, నాతో వానికి సంబంధం ఏమీ లేదు. లోకాధికారం అంతా కూడా వాడి చేతుల్లో ఉంది. ఎందుకంటే దేవుడు దేన్ని కూడా బలవంతంగా లాక్కోడు. స్వేచ్ఛగా ఉంచాడు మనిషిని. బలవంతంగా దేన్ని తీసుకోడు. లోకాధికారం అంతా కూడా ఎక్కడ ఉందంటే కనుక ఇదిగో సాతాను దగ్గర ఉంది. ఈ అధికారం అంతా పోవాలంటే సాతానికి యేసుక్రీస్తు వారు రావాలి. యేసుక్రీస్తు వారు వచ్చేంత వరకు కూడా సాతానికి అధికారం లోకం మీద ఉంటూనే ఉంటుంది. అధికారం లోకం మీద ఉంటూనే ఉంటుంది. కానీ దేవుని సంబంధులు దేవునితో ఉండేవారు, దేవునితో సహవాసము చేసేవారు మాత్రమే లోక సంబంధాన్ని ఏం చేయరంటే కనుక ఆహ్వానించరు. లోకముతో స్నేహము చేయగోరు వాడు దేవునికి శత్రువు అన్నాడు యోహాను మొదటి పత్రికలో. లోకముతో స్నేహము చేయగోరు వాడు దేవునికి శత్రువు. ఎందుకంటే లోకాధికారము అపవాది చేతిలో ఉంది కాబట్టి లోకానికి దేవునికి సంబంధము లేదు. లోకంలో నువ్వున్నా కాడ దేవుని శక్తి కావాలని ఏం చేయాలంటే కనుక ప్రార్థించడమే. లోకంలో శ్రమలు కలుగుతాయి, లోకము నిన్ను హింస పెడుతుంది. కానీ ఆ హింసలతో పాటు తెలియని శక్తి కావాలంటే కనుక యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం ఉంచడం మాత్రమే, యేసుక్రీస్తు వారి మీద నమ్మకం ఉంచడం మాత్రమే, యేసుక్రీస్తు పాదాల చెంత ప్రార్థన చేయడం మాత్రమే మన వంతు. లోక అధికారము సాతానిది. ఆ అధికారాన్ని మనము కోరుకోకూడదు. ఆ అధికారాన్ని మనం ఏం చేయాలంటే కనుక ఎదురించాలి. ఆ లోక అధికారాన్ని మనం ఎదురించాలంటే కనుక మనము పోటీ చేసి మనము పార్టీలు పెట్టి ఎదిరించడం కాదు. కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24వ అధ్యాయము 9వ వచనం. అప్పుడు మిమ్మల్ని శ్రమల పాలు చేసి అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల ఎదుట దేశింపబడుదురు. ఈరోజు క్రైస్తవులు ఎందుకు దేశిస్తున్నారో? ఏదైనా కీడు చేస్తున్నారనా? సువార్త చేస్తుంటే దేశిస్తున్నారు. సువార్త అంటే మంచి మాటలు లోకానికి నచ్చదు. మంచికి చెడుకి ఎప్పుడు కూడా వైర్యమే, ఎప్పుడు గొడవే. మంచి చెడు అనేది కలిసిమెలిసి ఉండడం అనేది సాధ్యపడదు, అది వల్ల కాదు. మంచి చెడు అనేది ఎప్పుడు శత్రువులే. క్రీస్తును కలిగి మనం మంచిగా బ్రతికితే కనుక లోకం ఎప్పుడు కూడా మనను శత్రువుగానే చూస్తుంది. అదే చెప్తున్నాడు ఆయన. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి సంపుదురు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేతను దేశింపబడుదురు. సకల జనుల చేత కూడా మీరు ఏం చేస్తారంటే కనుక దేశింపబడతారు, దూషింపబడతారు, కొట్టబడతారు, అవమానపరచబడతారు. ఇది దేవుని నియమాలు. దేవుడు మనకి నిర్ణయించిన విధి లేదా దేవుడు మనకు నిర్ణయించిన దండలు ఇవి, పూలదండలు. దేవుడు మనకేస్తున్న పూలదండలు ఇవి, సన్మానాలు. దేవుని నమ్ముకుంటే సుఖంగా ఉండటము, దేవుని నమ్ముకుంటే బలముగా ఉండటము,
లేదా దేవుణ్ణి నమ్ముకుంటే కీడేమి రాకుండా కాపాడతాడో? అది ఒకప్పుడు ప్రారంభ దశలో మనలను కీడు రాకుండా కాపాడతాడు. ఇప్పుడు కీడొచ్చినా ఆ కీడును సహించుకునే శక్తి కొరకు ప్రార్థించాలి. శక్తి కొరకు ప్రార్థించాలి. కీడేమి రాకుండా, బాధలేమి లేకుండా చేసేని ప్రార్థించకూడదు. ఇప్పుడు కీడు రాకుండా కాపాడే దినాలు కాపాడాడు. అయితే ఇప్పటి నుండి శ్రమల గుండా ప్రవేశించాలి. అందుకే చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. ఇంకా యోహాను సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. లోకము మిమ్మల్ని దేశింపనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవైనని నేను దానిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను గనుక అది నన్ను దేశించుచున్నది. లోకం మిమ్మల్ని ద్వేషించనేరదు, కానీ అంటే లోకంతో మనం ఉంటే కనుక లోకం ఏం చేయదంటే ద్వేషించదు, మనల్ని అవమానపరచదు. లోకంతో కలిసిపోయామనుకోండి, మనల్ని ద్వేషించదు, ఆహ్వానిస్తుంది, ప్రేమిస్తుంది. ఇప్పుడు ఒక క్రైస్తవుడు బాప్తిజం తీసుకుని ప్రార్థనకి వెళుతూ జీవిస్తూ మరలా విడిచిపెట్టి బ్రాందీ షాప్ దగ్గరికి వెళ్ళి తాగుతాం ప్రారంభించాడు అనుకోండి, అప్పుడు అందరూ వచ్చి భుజం మీద చేసుకుని తీసుకువెళ్తారు నేను ఎక్కడికి కావాలి అక్కడికి. లేదా ఒకడు మన సినిమాకి వెళ్తామంటే కనుక వెళ్ళామనుకోండి, అప్పుడు మన మీద భుజం మీద చేయి వేసుకుని తీసుకువెళ్తారు, ప్రేమిస్తారు. అప్పుడు మనల్ని ద్వేషించదు. కానీ ఎప్పుడైతే క్రీస్తుని కలిగి మనము క్రీస్తుని వదలకుండా జీవిస్తామో అప్పుడు లోకం దేశిస్తుంది. లోకం దేశిస్తుందంటే నిన్ను దేశించడం కాదు, నిన్ను ద్వేషించడం కాదు చెప్తున్నాడు ఇక్కడ. లోకము మిమ్మల్ని ద్వేషించనేరదు, కానీ దాని క్రియలు చెడ్డవైనని నేను దాని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను కనుక అది నన్ను ద్వేషించుచున్నది. నిన్ను ద్వేషిస్తుందంటే కనుక ఆయన్ని కూడా ద్వేషిస్తుంది, ఆయన్ని దూషిస్తుంది లోకము. ఇంకా మనం చూడగలిగితే కనుక మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మార్కు సువార్త 13వ అధ్యాయం 9వ వచనం. మిమ్మును గూర్చి మీరు జాగ్రత్త పడుడి, వారు మిమ్మును సభలకు అప్పగించెదరు, మిమ్మును సమాజ మందిరములోను కొట్టించెదరు, మీరు వారికి సాక్షార్థమే అధిపతుల ఎదుట రాజుల ఎదుట నా నిమిత్తము నిలవబడుదురు అంటారు. మిమ్మల్ని కొడతారు, మిమ్మల్ని దేశిస్తారు, మిమ్మల్ని హింసిస్తారు. యోహాను సువార్త 14వ అధ్యాయం 30వ వచనం చూసాం కదా, లోకాధికారి చూసాం. లోకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. లోకాసు వార్త 21వ అధ్యాయం 19వ వచనం. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అంటున్నాడు. అంటే ఓర్చుకుంటేనే మనము దక్కించుకోగలం మన ప్రాణమును, మన ఆత్మను. ఓర్చుకునేవారు కావాలి ఈరోజు దేవునికి, ఓర్చుకుని తాళుకునేవారు కావాలి. ప్రారంభ శతాబ్ద క్రైస్తవ్యానికి అంతా కూడా యేసుక్రీస్తు వారు ఏ నూరు పోస్తాడంటే కనుక మీరు ఓర్చుకోవాలి. మీరు శ్రమల పాలవుతారు, మిమ్మల్ని సభలకు తీసుకెళ్తారు, మిమ్మల్ని హింసలు పెడతారు. మీరు తిరుగుబాటు చేయండి, మీరు కూడా రాజకీయంగా నిలబడండి అని ఏం చెప్పలే యేసుక్రీస్తు వారు. వారిని బలపరిచాడు. ఇదిగో నేను వెళ్ళిన తర్వాత మీ మధ్యలోనికి క్రూరమైన తోడేలు వచ్చి మిమ్మలను ఈడ్చుకుని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇవన్నీ కూడా జరగబోయేవన్నీ కూడా అపోస్తులకి యేసుక్రీస్తు వారన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు, తెలియజేశారు. ఇవన్నీ తెలియజేస్తారు. ఇదిగో మీరు ఎలా ఉండాలి, మీరు ఓర్చుకోండి, మీ ఓర్పు చేత మాత్రమే మిమ్మల్ని రక్షించుకోనగలరు.
మీరు ఓర్చుకుంటేనే కాపాడబడతారు. ఓర్చుకోకపోతే కనుక మీరు విడవబడతారు. ఇక రానున్న రోజుల్లో మీరు క్రైస్తవులా లేకపోతే అన్యులా అని అడిగితే అడిగే రోజులు కూడా రాబోతున్నాయంట. మీరెవరు, మీరేం చేస్తారు? మనిషి క్రైస్తవంలో నిజంగా క్రీస్తు కొరకు భక్తిగా బ్రతకగలిగేవారు ఉంటారో లేదనేది తేలిపోయే దినాలు కూడా రాబోతున్నాయి. ఈ బాధలు మేము భరించలేం, ఇవి మాకొద్దు అని క్రీస్తును వదిలేసి లోకాన్ని అంగీకరించే దినాలు కూడా రాబోతున్నాయి. లోకాన్ని అంగీకరించే మాకొద్దు ఇంకా. ఎందుకంటే ఇన్ని బాధలు అనేవి మేము భరించి ఏదో బాధలు తీస్తాడని, ఏదో అనారోగ్యం తీస్తాడని, ఏదో రోగాలను బాగు చేస్తాడని వచ్చాం. కానీ మేమే ఇన్ని బాధలు, ఇన్ని శ్రమలు మేము అనుభవించాలా? మాకొద్దు అనే దినాలు రాబోతున్నాయి. కానీ ఆ దినాలు రాబోతున్నప్పుడు యేసుక్రీస్తు వారు మనతో ఉంటే కనుక మనము సజీవ సాక్షులుగా, అపోస్తులు ఎలాగైతే కనుక వారిని సమాజ మందిరంలో తీసుకువెళ్ళినప్పుడు, అధికారుల ముందు నిలబెట్టినప్పుడు ధైర్యముగా వాళ్ళు ఏం చేశారంటే ప్రకటించారు. కొరడాలతో కొట్టారు, మరలా వీళ్ళు జైల్లో పెట్టారు, మరలా విడిచిపెట్టారు, మరలా వీళ్ళు సువార్త ప్రకటించారు. ఎందుకన్ని బాధలు అనుభవించారు వాళ్ళు? ఎందుకు వాళ్ళకి నొప్పి తగలేదా? ఎందుకు బాధ అనిపించలేదా? ఎందుకు వాళ్ళకి దెబ్బలకి గాయాలు కలగలేదా? ఎందుకు వాళ్ళకి కడుపుకి ఆకలి వేయలేదా? అన్ని ఆకలి దప్పులు భరించారు వాళ్ళు. ఎందుకు భరించాలి? దేవుని రాజ్యాన్ని విస్తరించాలి. దేవుని రాజ్యాన్ని ఈ మంటను ఏం చేయాలంటే కనుక మంటను రగల్చాలి. క్రైస్తవం అనేది ఒక అగ్ని జ్వాల లాంటిది అన్నాడు ఒక దైవ సేవకుడు. ఇది ఒక అగ్ని జ్వాల లాంటిది. ఈ జ్వాలకు అంటుకుంటే గనక ఇదిగో అనేకులను ఏం చేస్తారంటే కనుక వెలిగిస్తారంట. అనేకులను వెలిగిస్తారు. ఈ జ్వాల కోసమే ఆనాటి అపోస్తులందరూ కూడా ఏం చేస్తారంటే ఆ జ్వాలను రగిల్చారు. అపోస్తుల కార్యమంతా కూడా అగ్ని జ్వాల రగులుతూనే ఉంది. యేసుక్రీస్తు వారి యొక్క సువార్త, యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలు, యేసుక్రీస్తు వారి యొక్క త్యాగము, ప్రతీది కూడా అపోస్తులందరికీ కూడా ఏం చేస్తారంటే అంటించారు. అలాగని వారికి ఏమన్నా బాధలు లేకుండా ఉన్నామంటే కనుక అన్ని బాధలే, అన్ని కష్టాలే. కష్టం అనుభవిస్తూ కూడా క్రీస్తులో ఆనందాన్ని వెతుక్కున్నారు వాళ్ళు. బాధలు పడుతూ కూడా దేవుని యొక్క భరోసాని వెతుక్కున్నారు వాళ్ళు. వెతికారు. కానీ ఈనాడైతే కనుక ఏదన్నా బాధలు వస్తే, ఏదన్నా ఇబ్బంది వస్తే మనం ఇలా కాదు, దేవుడు చెప్పేది పక్కన పెట్టండి, దేవుడు చెప్పంది చేసి మనకంటూ ఒక ప్రొటెక్ట్ను తయారు చేసుకుందాం అంటున్నారు. దేవుడిచ్చే ప్రొడక్ట్ని ఎవరో కూడా కోరుకోవట్లే. దేవుడిచ్చే ఆ ప్రొటెక్ట్ ఎవరో కూడా తీసుకోవట్లే, ఆ సపోర్ట్ తీసుకోవట్లే. దేవుడిచ్చే భద్రతను ఎవరో కోరుకోవట్లే. దేవుడు భద్రతను ఏం చేశారంటే పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు భద్రత మనకు కావాలి. దేవుడు భద్రత ఉంటే కనుక ఏ బాధనైనా కానీ మనం ఏం చేయగలమంటే భరించగలం. భద్రతను భరించాలంటే, బాధను భరించాలంటే కనుక దేవుని భద్రత మన మీద ఉండాలి. అందుకే వాళ్ళ గురించి చెప్తున్నాడు, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు అన్నాడు. ఓర్పు కావాలి, సహించే ఆ తత్వం మనకు రావాలి, భరించే ఆ భద్రత మనకు రావాలి. ఇంకా మనం చూడగలిగితే యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త అంతా కూడా యేసుక్రీస్తు వారి శిష్యులకి భరించే బోధ చేశాడు. భరించాల్సిన మాటలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. 14:27. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు
అనుగ్రహించి వెళ్ళుచున్నాను అంటున్నాడు. చూడండి, శాంతి అనగా సమాధానము అని పుట్టినోట్లో ఉంటుంది. నా సమాధానము లేదా నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను. దేవుని శాంతి మనకుంటే కనుక ఎలాంటి భయాన్నైనా కూడా మనం ఏం చేయగలమంటే భరించగలం, నెగ్గగలం. దేవుని శాంతి అనేది కావాలి, దేవుని శాంతి అనేది కావాలి. ఇంకా 30వ వచనం లోకాధికారి వచ్చున్నాడు అని చదివాం కాబట్టి 15వ అధ్యాయం, యోహాను సువార్త 15వ అధ్యాయం 19, యోహాను సువార్త. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును అన్నట్టుండే. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేత లోకము మిమ్మును ద్వేషించుచున్నది అంటున్నాడు. చూడండి, మనం ఒకప్పుడు లోక సంబంధులమే, కానీ లోక సంబంధంలో నుండి మనలను దేవుడు ఏం చేశాడంటే కనుక మనలను లాగాడు, ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, తీసుకున్నాడు, నడిపించుకున్నాడు. అందుకు ఇప్పుడు లోకం మనలను ఏం చేస్తుందంటే కనుక ద్వేషిస్తుంది. అందుకే 18వ వచనం కూడా చూడండి, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు అన్నాడు. లోకం మనలను ద్వేషిస్తుంది అనుకుంటున్నాం. లోకం ఒక క్రైస్తవుని హింసిస్తుంది అనుకుంటున్నారు. లోకం ఒక క్రైస్తవుని శ్రమ పెడుతుందనుకుని భయపడుతున్నారు. అసలు మన అధికారిని ఏం చేసామంటే పక్కన పెట్టేశాం. మనకి బాధ కలిగిన, మనకి శ్రమ కలిగిన చూస్తూ ఉండే ఆయన ఉన్నాడు అన్న సంగతిని మర్చిపోతున్నారు ఈరోజు క్రైస్తవులు. మనకేం కలిగినా కానీ మనల్ని చూస్తున్నాడు. ఇప్పుడు క్రైస్తవులను కొడుతుంటే కనుక దేవుడు ఏం చేస్తున్నాడంటే చూస్తున్నాడు. మరి ఆయన చూసి ఏమైనా ఊరుకుంటున్నాడంటే, ఆయన ఇదిగో మిమ్మల్ని ముట్టివాడు నా కనుగుడ్డు ముట్టును అన్నాడు. మిమ్మల్ని ముట్టు ప్రతివాడు కూడా ముందు నా కనుగుడ్డు టచ్ చేస్తున్నాడు. అంటే మనల్ని ముడితే కనుక, మనల్ని ముట్టుకుంటే కనుక, మనల్ని శిక్ష వేస్తే కనుక, ఇప్పుడు మన అవయవంలో బాగా నొప్పి కలిగించే భాగం ఏదంటే కనుగుడ్డే. ఏళ్ళు తగిలినా, నలక పడినా కానీ నొప్పి వస్తుంది. మనకి కనిపించని చిన్న నలక పడితేనే కానీ మనం ఒక నలిపేస్తాం, అది వచ్చేంత వరకు కూడా నిద్ర పట్టదు. అలాంటి కనుగుడ్డును ఆయన ముడితే మనకి బాధ కలిగితే కనుక ఆయనకి కనుగుడ్డులో నలుసు పడినట్టుగా ఉంటుంది. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? ఆయన ఊరుకోడు. ఆయన ఊరికే చూస్తూ కూర్చోడు. కానీ ఈ సంగతిని మనం ఏం చేయకూడదంటే మర్చిపోకూడదు. ఇంకా 20వ వచనం కూడా చూద్దాం. 20వ వచనం, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పుచు మాటలు జ్ఞాపకం చేసుకునుడి. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. నా మాట గైకుని ఎడల మీ మాటలు కూడా గైకొందురు అంటున్నాడు. లోకం మిమ్మల్ని హింసించును, నన్ను హింసించింది. ఇదిగో నా మాటను గైకుని ఎడల మీ మాటలు గైకొందురు. నా మాటను వాళ్ళు గైకుంటే కనుక మీ మాటను గైకుంటారు. వాళ్ళు యేసుక్రీస్తు వారి మాటలు గైకొనరు కదా. యేసుక్రీస్తు వారి మాటలంటే వాళ్ళకి నచ్చదు కదా. యేసుక్రీస్తు వారి మాటలంటే లోకానికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే కనుక లోకాధికారి వాళ్ళలో ఉన్నాడు కాబట్టి. లోకాధికారి వారిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి మాటలు ఎందుకు తీసుకుంటాడు? ఎందుకు ఇష్టపడతాడు? ఇష్టపడడు. లోకం మనలను ఇష్టపడదు. మనదొక రూటు, లోకానిది ఒక రూటు. క్రైస్తవులదంతా ఒక రూటు. అదే అన్నాడు, నేనే మార్గము అన్నాడు, నేనే సత్యము అన్నాడు. అదే ఆయన రూటు. ఆ రూట్ అనేది సపరేట్. ఇది అడ్డదిడ్డంగా ఉండే రూట్ కాదు. ఇది ఎలా బ్రతికినా పర్లేదు, ఏం చేసినా పర్లేదు అనే రూట్ కాదు. ఇది యేసుక్రీస్తు వారి దారి.
యేసుక్రీస్తు వారి దారి అంతా ఒక సపరేట్ అయినది. ఈ దారి అంటే ఒక ప్రత్యేకమైనది. ఈ దారి గుండా నడుస్తుంటే కనుక మనకు వచ్చే బాధలు, శ్రమలు, హింసలు, నిందలు కలుగుతాయి. కానీ వాటితో పాటు దేవుడు ఏం చేస్తాడో ఆ సంగతులు కూడా దేవుడు చెప్తున్నాడు. ఇంకా 16 అధ్యాయం మొదటి వచనం, మీరు అభ్యంతర పడకుండవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములోనికి నుండి వెలివేయుదురు. మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేయుచున్నాడు అనుకునే కాలం వచ్చున్నది. మొన్న ఒక అతను అంటున్నాడు, ఇదిగో నేను చనిపోయేలాగా భారతదేశంలో ఒక చర్చి కూడా మిగల్చకుండా చేస్తాను అంటున్నాడు. నేను బ్రతుకుండేలాగా, నేను చనిపోయేలాగా ఒక చర్చి కూడా లేకుండా చేస్తా. ఒకవేళ నేను బ్రతుకుంటే ఈ క్రైస్తవులని నామరూపాలు లేకుండా చేస్తా. నామరూపాలు లేకుండా చేసినా ఒకవేళ చేయొచ్చు, లేదా వాడు ఒకవేళ బ్రతికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. లోకం వలన ఎప్పుడు కూడా నిందిస్తూ, ద్వేషిస్తూ చంపే ప్రయత్నాలు చేస్తుంది. అందరిని చంపకపోవచ్చు, కొంతమందినైనా కానీ కొట్టి చంపచ్చు. చాలామంది క్రైస్తవులను కొట్టి చంపేశారు. ఇంకా కొందరిని కొట్టి చంపేయచ్చు. ఇదిగో మిమ్మల్ని చంపు ప్రతివాడు మేము దేవునికి సేవ చేస్తున్నాం, ఇదే ధర్మము, ఇదే మా మార్గం అని అనుకునే వాళ్ళు కూడా లేకపోలేరు. ఇంకా 16 అధ్యాయం 12 వచనం, నేను మీతో చెప్పినదేమనగా, యోహాను సువార్త అంతా కూడా యేసుక్రీస్తు వారు ఎక్కువ మాట్లాడే మాట ఇదే. నేను మీతో చెప్పినదేమనగా యోహాను సువార్త అంతా కూడా ఎక్కువ మాటలు కనబడతాయి. నేను మీతో చెప్పినదేమనగా ఇకను అనేక సంగతులు కలవగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన సంగతులు నేను ఇంకా అప్పటికే చెప్పాలనుకున్నాడు ఆయన. కానీ ఇప్పటికే చెప్పిన మాటలకే శిష్యులందరికీ కూడా జ్వరాలు వచ్చేసినవి. అప్పటికే అన్ని మాటలు విని కూడా వాళ్ళకి ఏమొచ్చిందంటే అపనమ్మకం అనేది వచ్చేసింది వాళ్ళకి. యేసుక్రీస్తు వారిని సిలువ వేస్తే కనుక మేమేం చేస్తామని తట్టా బుట్ట ఇచ్చుకుని, వల ఇచ్చుకుని, మళ్ళీ పడవిచ్చుకుని, దోనేసుకుండి మళ్ళా సముద్రంలోనికి వేటకు వెళ్ళారు. నేను చెప్పాల్సిన సంగతులు ఇంకా కలవు, అవి చెప్పినాక భయపడిపోదురు. కానీ అయితే పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపిస్తాడు అన్నట్టుంటే, అయితే అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపనేరక వేటిని నా ద్వారా వినిను వాటిని బోధించి సంభవ సంగతులన్నీ మీకు తెలియజేయను అంటున్నాడు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత అపోస్తులు దేవుని పని అంతా విస్తరింపజేశారు. చూడండి, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత వారు ఎన్ని శ్రమలు అనుభవించినా సువార్త మానకుండా ముందుకు ఎంతగా సాగిపోయారు అనేది అపోస్తుల కార్యం మనకు కనబడుతుంది. వారిక లోకానికి పోటీ చేయాలనే ఆలోచన లేదు వాళ్ళకి. అయితే లోకంలో ఉన్న కొందరి మీద దృష్టి పెట్టారు. వాళ్ళు లోకంలో ఉన్న వారి మీద దృష్టి పెట్టారు. సాతాను కబంధాస్తాలు చిక్కుకున్న వారిని లాగాలి ఏదో ఒక ప్రయత్నం చేసి. ఏం ప్రయత్నం చేయాలంటే సువార్త చెప్పి, యేసుక్రీస్తు వారి గురించి చెప్పి లోకంలో ఉన్న వారిని ఆ సాతాను కబంధాస్తాల్లో ఉండకుండా వారు లాగే ప్రయత్నం చేశారు. లాగే ప్రయత్నంలో కూడా అనేక శ్రమలు వారు అనుభవించారు. 33వ వచనం చూద్దాం, 16-20 చూద్దాం. 16-20 చూసగలరా? మీరు ఏడ్చి ప్రలాపింతురు కానీ లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు.
మీరు ఏడ్చి ప్రలాపించుదురు కానీ లోకము సంతోషించును, మీ ఏడుపు లోకానికి సంతోషంగా ఉంటుంది. కానీ మీరు దుఃఖింతురు, మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చును గనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు ఒక నరుడు పుట్టునని సంతోషము చేత ఆ వేదనను మరి జ్ఞాపకము చేసుకొనదు. 33వ వచనం ముగించుకుందాం. 33వ వచనం, నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలిగినను అయినా ధైర్యం తెచ్చుకోండి తప్ప భయపడి ఏరే కార్యక్రమాలు చేయకండి అంటున్నాడు. భయపడి పార్టీలు పెట్టొద్దు, భయపడి పోటీలు చేయొద్దు. అందుకే దేవుడు ఖచ్చితమైన నిర్ణయాలు చెప్తాడు అన్నమాట. ఖచ్చితమైన నిర్ణయాలు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలిగినను ఆయనను ధైర్యము తెచ్చుకునిడి, నేను లోకమును జయించాడు. ఆయన లోకాన్ని జయించిన ఆయన మనతో ఉన్నాడు. ఇది మర్చిపోతున్నాం మనం. లోకాన్ని గెలిచిన ఒక ఆయన ఉన్నాడు. సమాధిని గెలిచాడు, బాధలను గెలిచాడు, సిలువను గెలిచాడు. ఇదిగో ఆయనను ధైర్యము తెచ్చుకుని నేను లోకమును జయించి ఉన్నాను అంటున్నాడు. లోకాన్ని జయించి ఆయన, లోకాన్ని గెలిచి ఆయన మనతో ఉన్నప్పుడు ఆయనతో సమాధాన పడాలి. ఏదొచ్చినా ఆయనకు చెప్పేవారంగా ఉండాలి. మనం బాధ అయినా, కష్టమైనా, సంతోషమైనా, ఆకలైనా, తృప్తి అయినా, అంటే కడుపు నిండినా కూడా దేవునికి మనము చెప్పాలి. ఆకలి వేసినా కూడా దేవునికే చెప్పాలి. మన అధికారి అయినా, మన రాజు, మన దేవుడైనా ఆయనకి తప్ప మనం దేనికి కూడా మనం ఏం చేయకూడదంటే స్తుతులు చెల్లించకూడదు. దేనికి కూడా మనము మహిమ తీసుకురాకూడదు. ప్రతిదీ ఆయన దగ్గర మనం చెప్పుకోవలసిన వారమై ఉన్నాం. ఇంకా లోకమంతా కూడా శ్రమల పాలు చేస్తుంది, బాధల పాలు చేస్తుందంటే కనుక లోకములో సర్పపు కాటులో పడిన వారు ఎవరంటే కనుక కొన్ని విషయాలు చూపించి రెండు విషయాలు చూపించి ముగించేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయం, 16వ అధ్యాయం 18వ వచనం. నేటి యొక్క బోధకులు ఎలా ఉన్నారంటే కనుక ఎలా ఉన్నారు చూడండి. అట్టివారు మన ప్రభువైన యేసుక్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు, వారు ఇంపైన మాటల వలన ఇచ్చక మాటల చేత నిష్కపటమైన మనుష్యులను మోసపుచ్చుదురు అంటున్నాడు. సంఘములో ఉన్న వారిని, దేవుని ప్రజలను చాలామంది పోస్టులు పెడుతుంటారు గ్రూపుల్లో, ఇదిగో పలానా చోట ఇలా జరిగింది, మనం ఏం చేయాలి? ఒక తాటు మీదకి రావాలంట. క్రైస్తవులందరూ కూడా ఒక తాటి మీదకి రావాలంట. క్రైస్తవులందరూ వాక్యం మీదకి రావాలని మాత్రం ఎవడో ప్రయత్నం చేయట్లా. క్రైస్తవులందరూ కూడా దేవుని మాటల మీదకి రావాలని ఎవరో ప్రయత్నం చేయట్లా. క్రైస్తవులందరూ ఒక తాటి మీదకి రావాలి. ఇంకా రానున్న రోజుల్లో ఇబ్బందులు కలిగితే ఏం చేస్తాం? మనమందరూ కూడా ఒక పార్టీ ఫామ్ అవ్వాలి. ఇచ్చకు మాటలు, మోసపురిచే మాటలు, అదే చెప్తున్నాడు చూడండి. అట్టివారు ప్రభువైన యేసుక్రీస్తు కాక తమ కడుపులకే, ఎందుకంటే ధనాన్ని పోగు చేసుకోవడానికి ఇదే మంచి అవకాశం కాబట్టి ఇలా చేస్తే కనుక అందరూ కానుకలు పంపిస్తారు, దశంభాగాలు పంపిస్తారు, వాళ్ళ పోషణ బాగుంటుంది, వారి కడుపు బాగుంటుంది కాబట్టి తమ కడుపులకే దాసులైంది ఇంపైన మాటలు, ఇదిగో ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మనం ఎలా చేయాలంటే కనుక ఇవి జనానికి ఏమైందంటే ఇంపైన మాటలు. మరి యేసుక్రీస్తు వారు ఇదిగో మిమ్మల్ని హింసిస్తారు, కొడతారు, నిందిస్తారు, అవమానపరుస్తారంటే కనుక ఇవి ఏం మాటలు? ఘాటైన మాటలు. అవి మనం చేయలేం.
మనం ఇంపైన మాటలు చేద్దాం, మనం ఇంపైన పని చేద్దాం అనుకుంటున్నారు. నేటి క్రైస్తవుల యొక్క ధోరణి ఇలా ఉంది, నేటి క్రైస్తవుల తీరు ఇలా ఉంది. ఇంపైన మాటలు మనకు మనంగా సపోర్టు చేసుకుందాం. అప్పుడు లోకమంతా తిరగబడుతుంది. అప్పుడు ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పార్టీలు చేసి నిలబడి చేస్తే కనుక లోకమంతా తిరగబడుతుంది. అప్పుడు ఇంకా బాగుంటుంది. ఇక్కడ చెప్తున్నాడు చూడండి, వారు తమ కడుపులకే దాసులేండి, ఇంపైన మాటల వలన, ఇచ్చకు మాటల వలన నిష్కపట మనసులను మోసపుచ్చుదురు. నిష్కపటమైన మనసులను ఏం చేస్తున్నారంటే మోసపుచ్చేస్తున్నారు. ఒకప్పుడు శ్రమలు కలగగానే ఇదిగో ఉపవాస ప్రార్థనలు పెట్టండి అనేవారు. ఇప్పుడు శ్రమ కలగగానే ఎదురు తిరుగుదామంటున్నారు. శ్రమ కలగగానే పార్టీ పెడదామంటున్నారు. అంటే కొత్త ధోరణి అనేది తీసుకొచ్చాడు. అందుకే యేసుకేలు గ్రంథంలో బోధకుల గురించి ఒక మాట చెప్తాడు. యేసుకేలు గ్రంథం 22వ అధ్యాయం, 27వ వచనం. దానిలో అధిపతులు లాభమును సంపాదించుటకే నరహత్య చేయుటలోను మనుషులను నశింపచేయుటలోను వేటను చీల్చు తోడేలు వలె ఉన్నారు. నరహత్య ఎలా జరుగుతుందంటే కనుక ఒకరిని కత్తి తీసి పొడిచి చంపడం కాకుండా మాటల ద్వారా కూడా నరహత్య హత్య చేయడంలో తోడేళ్ళని చీల్చినట్టుగా చీల్చేవారిలో ఎవరున్నారంటే కనుక సర్పపు కాటులో ఉన్న బోధకులు వారు లాభాన్ని సంపాదించుకున్నట్టుకై ఏమైనా చేస్తారన్నమాట. నరహత్య అయినా చేస్తారు, లేదా నరహత్యను తీసుకుని వేరే ప్రయత్నాలు కూడా చేస్తారు. నరహత్య నెపం తీసుకుని వేరే ప్రయత్నాలు కూడా చేస్తారు. అదే చెప్తున్నాడు అనమాట. వారు అధిపతులు లాభమును సంపాదించుకున్నట్టుకై. చివరిగా మత్తయి సువార్త 24:11. మత్తయి సువార్త 24:11. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు దేశించుదురు అన్నట్టు. అనేకులు అభ్యంతరపడి అనేకమైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుదురు. 11వ వచనం. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపుచ్చుదురు. ఈరోజు మోసం ఎక్కడ జరుగుతుందంటే కనుక ఇదిగో ఇలా జరుగుతుంది. క్రైస్తవ్యంలో మోసం ఎక్కడ జరుగుతుందంటే కనుక అనేకలైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని ఇలా కూడా మోసం చేస్తున్నారు. దేవుని నియమాలకు విరుద్ధంగా చేసేదే పార్టీలు, దేవునికి నియమాలకు విరుద్ధంగా చేసేదే ఇదిగో మోసము. మరి అధికారులు మనల్ని పట్టుకుంటే, అధికారుల దగ్గరికి మనం ఉంటే కనుక, అధికారుల దగ్గరికి కూడా వెళితే కనుక ఏం చేయాలనేది అపోస్తుడైన పౌలు చేసిన సందర్భం ఒకటి చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయం. 24 నుంచి 27 వచ్చిన వరకు చూస్తే కనుక అతడు ఇలాగ సమాధానము చెప్పుకొనుచుండగా పేస్తూ, పౌలా నీవు వెర్రువాడవు, అతి విద్య వలన నీకు వెర్రి పట్టినదని గొప్ప శబ్దముతో చెప్పాను. ఏం చెప్పాడు అనుకున్నారు? పౌలు మృతుల పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. ఈ లోకం శాశ్వతమైనది కాదు. మనం భూమి మీద బాధలు అనుభవిస్తే, మనం భూమి మీద శ్రమలు అనుభవిస్తే, యేసుక్రీస్తు వారి కొరకు బాధపడితే మనకి పునరుద్ధానం ఉంది. మనం సజీవంగా తిరిగి లేచి యేసుక్రీస్తు వారిని చేరుకుంటాం, మృతుల పునరుద్ధానం ఉందని చెబితే పేస్తు అనేవాడు ఏమన్నాడంటే, పేతురు నువ్వు వెర్రివాడివి, అధిక విద్య వలన నీకు పిచ్చి పట్టేసింది. బాగా విద్య కలిగిన వాడే పేతురు గారు. పౌలు గారు విద్య కలిగిన వాడే. గమాలియేల పాదాల దగ్గర
దేవుని ధర్మశాస్త్రాన్నంతా కూడా అవపోసం పట్టాడు, జీర్ణించుకున్నాడు. పేతురు గారి యొక్క నరనరాల్లో కూడా ధర్మశాస్త్రం ఇముడిపోయి ఉంటుంది. ధర్మశాస్త్రం ఇముడిపోయిన వాడు ఏం చెప్తున్నాడంటే మృతుల పునరుద్ధానం గురించి చెప్తున్నాడు. ఆ పునరుద్ధానం చెప్పినప్పుడు పేస్తుకి నచ్చలేదు. ఒక అధికారి దగ్గర నిలబెట్టినప్పుడు, ఇది ఎక్కడన్నా కూడా బందీ అయినప్పుడు, బందీగా ఉన్నాడు అక్కడ, ఒక అధికారుల దగ్గర బందీగా ఉన్నప్పుడు ఏం చెప్తున్నాడంటే సువార్త చేస్తున్నాడు. అప్పుడు ఏం జరిగిందో చదువుదాం. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన పేస్తూ, నువ్వు చాలా గొప్ప ఘనత వహించావు. ఎట్లా తిట్టాడా? ఎదురు తిరిగి దాడి చేశాడా? పౌలు గారు దాడిగా మాట్లాడా? ఇదిగో అధికారులను ఎదిరించాడంటే అధికారులు ఎదిరించాల. నీ అధికారిని ఎదిరించకూడదంటాడు ప్రసంగి గ్రంథం. ఇక్కడ అన్నాడు చూడండి. అందుకు పౌలు ఇట్లా, నేను మహాఘనత వహించిన పేస్తూ, నేను వెర్రివాడును కాను గాని సత్యమును స్వస్థబుద్ధి గల మాటలనే చెప్పుచున్నాను. రాజు ఈ సంగతులు ఎరుగును గనుక అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుచున్నాను. వాటిలో ఒక్కటైనను అతనికి మరుగై ఉండలేదని రూఢిగా నమ్ముచున్నాను. ఇది యొక్క మూలాన జరిగిన కార్యము కాదు. అగ్రిపరాజా, తమరు ప్రవక్తలను నమ్ముచున్నారని నేను ఎరుగుదును. అందుకు అగ్రిపరాజా, ఇంత సులభముగా నన్ను క్రైస్తవులను చూస్తున్నావే అని పౌలుతో చెప్పాను. అందుకు పౌలు, సులభముగానో దుర్లాభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాటలు వినివారందరూ ఈ బంధకములు తప్ప నా వలే ఉండినట్లు దేవుడు అనుగ్రహించినాడు అంటున్నాడు. అగ్రిపరాజుతో మాట్లాడుతున్నాడు. అగ్రిపరాజుకు సువార్త చెప్పాడు. అగ్రిపరాజు భయపడి నన్ను సులువునుగా క్రైస్తవుని చేయుచున్నావా అంటున్నాడు. ఎక్కడ హింసలు పడడానికి వెళ్ళాడు, బాధలు అనుభవించడానికి వెళ్ళాడు. బందీగా వెళ్ళినప్పుడు కూడా సువార్త చెబుతూ ఇంత సులువుగా నన్ను క్రైస్తవుని చేయుచున్నావు అన్నప్పుడు సులువుగాను, అందుకన్నాడు పౌలు, సులభముగానో దుర్లాభముగానో తమరు మాత్రమే కాదు, నేడు నా మాటలు వినివారందరూ ఈ బంధకములు తప్పంటే బందీగా ఉన్నది తప్ప నా వలే దేవుడని ఉండవలనని దేవుడు అనుగ్రహించి ఉన్నాడు అంటున్నాడు. అంటే అందరూ కూడా క్రీస్తులోనికి రావాలి. అందరూ కూడా సాతాను శర నుండి విడిపింపబడి క్రీస్తులోనికి రావాలి. ఈ ప్రయత్నాలు చేయడానికి ప్రయత్నించట్లేదు. ఈ సువార్త మానేశారు. ఈ సువార్త అనేది లేదు. దేవుని ఎరగని ప్రజలకు సువార్త అందించేది లేదు. ఈ సువార్త అంతా కూడా వెళ్ళిపోయింది. ఈ సువార్త అంతా కూడా ఆగిపోయింది. లేనిపోని సంగతులు, దేవుడు ఒప్పుకోని మాటలు, దేవుడు కాదన్న వాదనలు ఈరోజు సమాజంలో వినిపిస్తున్నాయి. ఎందుకన్నమాట, సర్పపు యొక్క కాటిని క్రైస్తవం ఏం చేయట్లేదంటే గ్రహించలేకపోతుంది. దేవుడు చెప్పేది ఒకటి, మనం చేస్తుంది ఒకటి, మనం చేయకూడదు ఒకటి, మనం చేస్తున్నది వేరొకటి. ఈ సంగతి ఇలా చేయడం వల్ల మనము రానున్న దినాలలో క్రైస్తవులకు బాధలంటే ఏంటో, శ్రమ పడడం అంటే ఏంటో తెలియని వారిగా అయిపోతారు. లేదా ఒకవేళ బాధలు వస్తే కనుక, లేదా మాకు క్రైస్తవ్యం వద్దు, మాకు బాధలొద్దు, మేము క్రీస్తుని వదిలేస్తామని యేసుక్రీస్తు వారిని ఒప్పుకోకుండా వదిలేసి లోకంలో కలిసిపోయేవారుగా మారిపోతారు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచితే కనుక బాధలైనా గాన నెగ్గగలరు. నా యందు విశ్వాసం ఉంచువాడు జీవించును అన్నాడు. నా యందు విశ్వాసం ఉంచువాడు జీవించును. ఎందుకంటే ఆయన యందు విశ్వాసాన్ని పెంచుకుంటే కనుక మనకి ఎలాంటి బాధలు వచ్చినా గాన ఆయన దగ్గరికే వెళ్ళగలం. మన అధికారి దేవుడైనప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మనం చెప్పుకోగలం. చెప్పుకున్నప్పుడు మనకి న్యాయాన్ని ఆయనే తీర్చుతాడు. మనకి ఎలాంటి సమాధానం కావాలని ఆయనే తీరుస్తాడు. ఏదైనా తీరుస్తాడు. కానీ మనం ఏం చేయమంటే ఆయన దగ్గరికి వెళ్ళి విన్నపించుకునే సమయాన్ని మనం పెట్టం.
ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకునే ప్రయత్నం మనం చెయ్యం. ఆయన దగ్గర ఏ విషయాన్ని చెప్పినా గాన ఆయన మనకి వెనువెంటనే ఇవ్వకపోయినా, సమయం లేట్ అయినా గాన సమాధానం ఖచ్చితంగా వస్తుంది. లేట్ అయినా గాన సమాధానం వస్తుంది. అందుకే అన్నాడు, మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకుందురు. మీ ఓర్పు చేత మాత్రమే. కాబట్టి ఓర్పు కోసం కసరత్తులు చేయండి. ఓర్పు కోసం కసరత్తులు చేయండి. ఈరోజు బాడీని మంచి యొక్క బలంగా పెట్టుకోవడానికి కసరత్తులు చేస్తున్నారు, కానీ ఓర్పు కోసం కసరత్తులు చేయండి. ప్రార్థన చేయండి, దేవా నాకు ఓర్పును దయచేయండి అని ప్రతి దినము కూడా మనం అడిగితే కనుక మనకు వచ్చే ప్రతి శ్రమలోనూ కూడా మనం ఓర్పు కలిగిన వారంగా ఉండగలం, ఓర్చుకోగలం. దేవుడు మనకు వెనువెంటే సహాయం ఉంటాడు. అలా సహాయం ఉన్నప్పుడు మనం ఎలాంటి శ్రమ వచ్చినా గాన కంగారు పడిపోము, భయపడిపోము. దేవుని యందు మనం నిలిచి ఉండగలం. అలాంటి సహాయాన్ని కొరకు కోరుకుందాం, దేవుని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా లోకమంతా ఒక తీరని మీరు సెలవిచ్చారు తండ్రి. లోకమంతా ఒక పక్క ఉంటుంది, మేమంతా కూడా మీ వైపు ఉండాలి నాయన. లోకానికి మాకు సంబంధం లేదు. మేము మీ పిల్లలము, మీ వారము నాయన. లోకంలో మాకు ఇంకా శ్రమలు అనేవి రాలేదు. లోకంలో ఇంకా మాకు మీ నిమిత్తం మాకు బాధలు అనేవి రాలేదు. అలాంటి బాధలు, అలాంటి హింసలు, అలాంటి శ్రమలోనైనా కలిగేటప్పుడునైనా ఓర్చుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మీ గురించి నైనా మేము ఒప్పుకునే వారంగా ఉండాలి. మీరు ఎవరంటే కనుక మేము క్రైస్తవులమని ఒప్పుకునే ఆ ఒప్పుకోలునైనా మమ్మల్ని అడిగేటప్పుడు, మమ్మల్ని నిందించేటప్పుడు, మమ్మల్ని బెదిరించేటప్పుడు కూడా నైనా నిబ్రత కలిగి మేము సమాధానముగా మేము క్రీస్తు బిడ్డలము, క్రీస్తు కొరకు బ్రతుకుతామని చెప్పగలిగేనైనా ఆ ఓర్పు, ఆ ధైర్యాన్ని, ఆ సహనాన్ని మాకు అనుగ్రహింప చేయండి ప్రభా. అట్టి కృపచేత మమ్మల్ని బలపరిచి నడిపించమని, నీ బిడ్డలందరినీ అలా చేయమని, ఈ మాటలు వింటుండగా నీ బిడ్డలకు సహాయమును, కృపను దయచేయమంటూ క్రీస్తు వారి నామాన ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.